రైట్ ఇంకా బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. తెలంగాణలో వాహనదారులకు ఇది ముఖ్యమైన హెచ్చరిక. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించి పెండింగ్ చలాన్లు చెల్లించకుండా నిర్లక్ష్యం వహిస్తే ఇకపైన తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని తెలుస్తుంది. పదే పదే నిబంధనలను అతిక్రమించినా, జరిమానాలు కట్టకపోయినా వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ అలాగే డ్రైవింగ్ లైసెన్స్ స్తంభింపజేసే కఠిన నిబంధనలను అమలు చేసేందుకు రవాణా శాఖ సిద్ధమవుతుంది. పెండింగ్ చలాన్ల వసూళ్లు, వాటిపై వచ్చే వివాదాల పరిష్కారం కోసం ప్రభుత్వం విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. కేంద్ర మోటారు వాహన నిబంధనలకు అనుగుణంగా జరిమానాలపై వచ్చే అభ్యంతరాలను పారదర్శకంగా, వేగంగా పరిష్కరించేందుకు గ్రీవెన్స్ రెడ్రెసల్ అథారిటీని ఏర్పాటు చేయబోతున్నారు. దీనికి సంబంధించిన ప్రాథమిక నోటిఫికేషన్ త్వరలోనే వెలువడబోతున్నట్లుగా సమాచారం. ఈ కొత్త విధానంలో వాహనదారులు తమ ఫిర్యాదులను కేవలం ఆన్లైన్ పోర్టల్ ద్వారానే నమోదు చేయాలి. సాంకేతిక లోపాలు, డేటా ఎంట్రీ పొరపాట్లు, వాహనం అమ్మిన తర్వాత వచ్చే తప్పుడు చలాన్ల వంటి సమస్యలను పోలీస్, రవాణా శాఖలకు చెందిన ఉన్నతాధికారులు నిర్దేశిత గడువులోగా పరిష్కరిస్తారు. ఇక హైదరాబాద్, సైబరాబాద్ వంటి కమిషనరేట్లలో ట్రాఫిక్ డీసీపీలు, ఇతర జిల్లాలో ఎస్పీలు, రవాణా శాఖలో ఆర్డీఓలు గ్రీవెన్స్ అధికారులుగా వ్యవహరిస్తారు. ఇక చలాన్ల జారీ నుంచి పరిష్కారం వరకు ప్రభుత్వం స్పష్టమైన కాల పరిమితులను నిర్దేశించింది. కెమెరా అథారిటీ చలాన్ను 3 రోజుల్లో, మాన్యువల్ చలాన్ను 15 రోజుల్లోగా పంపాలి. ఇక చలాన్ అందిన 45 రోజుల్లో వాహనదారుడు జరిమానా కట్టాలి లేదా ఆన్లైన్లో అభ్యంతరం తెలపాలి. ఫిర్యాదు అందిన 30 రోజుల్లోగా అధికారులు తమ నిర్ణయం వెల్లడించాలి. అధికారుల నిర్ణయంపై అసంతృప్తిగా ఉంటే చలాన్ మొత్తంలో 50% చెల్లించి కోర్టును ఆశ్రయించే అవకాశం కూడా కల్పించారు. ఇక ఈ విధానంలో అత్యంత కీలకమైన అంశం ఏంటంటే, ఒక వాహనంపై ఏడాదిలో 5 కంటే ఎక్కువ చలాన్లు పెండింగ్లో ఉంటే ఆ సమాచారం నేరుగా రవాణా శాఖకు వెళ్తుంది. వెంటనే సంబంధిత వ్యక్తి డ్రైవింగ్ లైసెన్స్ లేదా వాహన ఆర్సీని అధికారులు బ్లాక్ చేస్తారు. అలా బ్లాక్ అయిన తర్వాత ఆ వాహనానికి సంబంధించిన ఫిట్నెస్, యాజమాన్య బదిలీ వంటి ARDA సేవలు పొందడం సాధ్యం కాదు. పెండింగ్లో ఉన్న చలాన్లన్నీ పూర్తిగా చెల్లించిన తర్వాతే ఆ సేవలను తిరిగి పునరుద్ధరిస్తారు. ఈ కఠిన నిబంధనల ద్వారా వాహనదారుల్లో బాధ్యతను పెంచడంతో పాటు రాష్ట్రంలో రహదారి భద్రతను మెరుగుపరచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
రైట్, ఇంకా తెలంగాణలో వాహనదారులకు ముఖ్యమైన హెచ్చరికలు జారీ చేసింది. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించి పెండింగ్ చలాన్లు చెల్లించకుండా నిర్లక్ష్యం వహిస్తే ఇకపైన తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఇక వాహనం విధించిన రోజుల్లో ఎక్కువ పెండింగ్ లో ఉన్నా కూడా పదే పదే చెల్లించకపోయినా కూడా ఆర్సీ బ్లాక్ చేస్తామంటూ హెచ్చరికలు జారీ చేసింది రవాణా శాఖ. ఇక ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ మధు అందిస్తారు. మధు, చెప్పండి, ఇదివరకు చూసుకుంటే ఇప్పుడు ఈ నిబంధన కొత్తగా వస్తుంది కదా, వాహనదారులు ఎలాంటి మార్పులు చేసుకోబోతున్నాయి? గురు, తెలంగాణ రాష్ట్రంలో ట్రాఫిక్ అధికారులు కూడా ఒక ముఖ్యమైన హెచ్చరిక కూడా జారీ చేస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించి పెండింగ్ చలాలను చెల్లించకుండా నిర్లక్ష్యం వహిస్తే ఇకపై తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా ట్రాఫిక్ అధికారులు కూడా చెప్తున్నారు. జరిమానాలు కట్టకపోయినా వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, ఆర్సీ డ్రైవింగ్ లైసెన్స్, డిఎల్ సంబంధించిన కఠిన నిబంధనలు కూడా అమలు చేసేందుకు రవాణా శాఖ సిద్ధమవుతుంది. అయితే పెండింగ్ చలానా వసూలు, వాటిపై వచ్చే వివరాల పరిష్కారం కోసం ప్రభుత్వం ఒక విప్లవాత్మక మార్పు కూడా శ్రీకారం చుట్టింది. కేంద్ర మోటార్ వాహన నిబంధనలకు అనుగుణంగా జరిమానాపై వచ్చే అభ్యంతరాలను పారదర్శకంగా వేగంగా పరిష్కరించేందుకు గ్రీవెన్స్ ట్రిబ్యునల్ అథారిటీ ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించిన ప్రాథమిక నోటిఫికేషన్ త్వరలో కూడా వెలువడినట్టు కూడా మన సమాచారం అందుతుంది. అయితే కొత్త విధానంలో వాహనదారులు తమ ఫిర్యాదులు కేవలం ఆన్లైన్ లోనో పోర్టల్ ద్వారానే నమోదు చేయాలని, సాంకేతిక లోపాల, డేటా ఎంట్రీ పొరపాట్లు, వాహనం అమ్మిన తర్వాత వచ్చే తప్పుడు చలనాలను కూడా సమస్యలపై కూడా పోలీసులు కూడా ఆరాధిస్తారు. రవాణా శాఖకు చెందిన ఉన్న అధికారులు నిశ్చిత గడువు లోపల పరిష్కరించేందుకు కూడా హైదరాబాద్ సైబర్ వంటి కమిషన్ ట్రాఫిక్ లో కూడా డీసీపీలు, ఇతర జిల్లాల అధికారులు రవాణా బ్రేక్ ఇన్స్పెక్టర్లు కూడా చర్చలు కూడా జరిపారు. అయితే ఈ శాఖలో ఆర్టీఓలు, గ్రీవెన్స్ అధికారులు కూడా వ్యవహరిస్తున్నారు. మొత్తం మీద చలానీ జారీ నుంచి పరిష్కారం వరకు ప్రభుత్వం స్పష్టమైన కాల పరిమితులను నిర్దేశించే 3 రోజుల్లో మాన్యువల్ చలానా కూడా 15 రోజులుగా పంపాలని, ఛానల్ అందిన 45 రోజులైన వాహనదారుడు జరిమానా కట్టాలని, లేదా ఆన్లైన్ లో అభ్యంతరం తెలపాలని, ఫిర్యాదు అందిన 30 రోజుల్లోగా అధికారులు తమ నిర్ణయం వెల్లడించాలని, అధికారుల నిర్ణయం అసంతృప్తి ఉంటే చలానా మొత్తంలో 50% చెల్లించి కోర్టుకు ఆచరించే అవకాశం కూడా కల్పించారు. ఈ విధంగా అత్యంత కీలకమైన ఆదేశం ఏమిటంటే, ఒక వాహనంపై ఏడాదిలో 5 కంటే ఎక్కువ చలాన్లు పెండింగ్ లో ఉంటే ఆ సమాచారం నేరుగా రవాణా శాఖకు వెళ్తుంది. అయితే వెంటనే సంబంధిత వ్యక్తి డ్రైవింగ్ లైసెన్స్ లేదా వాహన ఆర్సీ అధికారులు కూడా బ్లాక్ చేస్తారు. ఈ బ్లాక్ అయిన తర్వాత ఆ వాహనానికి సంబంధించిన ఫిట్నెస్, యాజమాన్యం మొదలైనటువంటి ఆర్టీ సేవలు కూడా పొందడం సాధ్యం కాదు. పెండింగ్ లో ఉన్న చలాన్లన్నీ పూర్తిగా చెల్లించిన తర్వాత ఈ సేవలు తిరిగి పునరుద్ధరించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే వాహనదారులు బాధ్యతగా ఉండాలని, బాధ్యతగా పెంచడంతో పాటు రాష్ట్రంలో రహదారి భద్రతను మెరుగుపరచాలని కూడా అటు ఒక ఆర్టీ అధికారులు, అటు ట్రాఫిక్ అంచనాకు వచ్చి కూడా ఒక సమావేశం కీలక నిర్ణయం తీసుకున్నారని కూడా చెప్పవచ్చు. గురు, అయితే మధు, ఇది వరకు చూసుకుంటే మాత్రం గత ప్రభుత్వంలో వాహనదారులకు 2 వీలర్కి 80%, 3 వీలర్కి 60%, అలాగే హెవీ వెహికల్స్కి అయితే 50% వరకు విధించి కూడా దానికి చలాన్లు పెండింగ్లో ఉన్న చలాన్లు కట్టాలని చెప్పింది కదా. ఇప్పుడు చూసుకుంటే మాత్రం వాహనదారులు ఆ కోసం ఎదురు చూస్తున్నట్టు తెలుస్తుంది. బట్ ఇప్పుడు ఈ కొత్త నిబంధనలు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకత వచ్చిన అవకాశాలు కనిపిస్తలేవా? ఖచ్చితంగా చెప్పచ్చు గురు. అయితే గత సమావేశంలో డ్రింక్ అండ్ డ్రైవ్ లైసెన్స్ కొంతవరకే చేశారు, కానీ చలానాలు పెండింగ్ ఎక్కువైపోతా ఉంటే, ఎక్కువ అమౌంట్లు ఎక్కువ అవుతా ఉంటే కూడా అది వాహనదారులు కూడా కట్టడం లేదు. ఒక పక్క డ్రింక్ అండ్ డ్రైవ్, ఒక పక్క హెల్మెట్స్, ఒక పక్క రోడ్డు ట్రాఫిక్ ఎక్కువ. అది హైదరాబాద్ లో కూడా ట్రాఫిక్ జామ్ ఎక్కువ అవుతా ఉంది. దాంతో వాహనదారులు కూడా ఎక్కువ అవుతున్నారు. దాంతో ఫైన్లు కూడా ఎక్కువ పడుతా ఉంది. డ్రింక్ అండ్ డ్రైవ్ కూడా ఎక్కువ అవుతా ఉంది. దాంతో మళ్ళా ఒక ఆర్టీ అధికారులు, ఇట్లా ట్రాఫిక్ పోలీసులు కూడా ఒక సమావేశం అయ్యారు. దీని గురించి తీటుగా అర్చించి ప్రభుత్వానికి కూడా నివేదిక ఇచ్చారు. ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నాకనే ఈ ఆర్సీ డ్రైవింగ్ కానీ లైసెన్స్, డిఎల్ సంబంధించినవి కూడా ఏదైనా పెండింగ్ ఎక్కువ రోజులు ఉంటే కూడా మీరు కోర్టుకు వెళ్ళొచ్చు. 2 గంటల వల్ల బండి ఆర్సీ కానీ బండి లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేస్తామని ఎవరి వరకే చెప్పారు. అయితే రెవెన్యూ జనరేట్ కావడంతో ఈ కీలక పరిణామం కూడా తీసుకున్నారు చెప్పచ్చు గురు. ఓకే, రైట్, థ్యాంక్ యూ మధు.